ఉపాసనా మార్గంలో నేను ఎక్కడికి వచ్చినా ఏది చెప్పినా, ఇవాళ దేవీ భాగవతం చెప్పొచ్చు, మరొకసారి లలిత ఉపాఖ్యానమే వారం రోజులు 10 రోజులు చెప్పొచ్చు, శ్రీమద్భాగవతం చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. చెప్పడంలో నాకు ఒక ప్రణాళిక ఉంటుంది. అక్కడ ఉన్నది ముక్కశ్య ముక్కః చెప్పగలవాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. ఏదో చక్కగా సంస్కృతం చదువుకున్న ఒక పండితుడిని పిలిస్తే పుస్తకం దగ్గర పెట్టుకొని శ్లోకాలకు అర్థతాత్పర్యాలు చెప్తారు, చెప్పగలవాళ్ళు చాలా మంది ఉన్నారు. పురాణం చెప్పినట్లుగా ఉంటాను, కానీ నా ధ్యేయం వేరు. నా ధ్యేయం మీలో సాధకులను సిద్ధం చెయ్యాలి, మీలో జపమునందు, ధ్యానమునందు, యజ్ఞమునందు ఇచ్ఛ కలిగించాలి, మీలో నుండి యోగులు రావాలి, మీలో నుండి సిద్ధపురుషులు రావాలి. మహనీయులైనటువంటి యోగ సంప్రదాయం పురాతన కాలం నుంచి ఈ దేశంలో ఉన్నది. ఆ తపస్సు మరిచిపోవటం వల్ల ఈ జాతి పతనమైంది. లౌకికంగా మనం ఏదో కావాలనుకుంటాం, ఉద్యమాలు నడుపుతాం, సంస్థలు పెడతాం, ఎన్నో చేస్తాం. ఏదైనా చేయొచ్చు, మంచిదే సేవ చేయటం. కానీ మీరు చేసేది విజయవంతం కావాలనంటే, దేశ జాతి యొక్క స్వరూప స్వభావాల మీద ప్రభావం చూపించాలనంటే తపస్సు తప్పదు. ఆ తపస్సు మరిచిపోయింది ఈ జాతి. ఆ తపస్సు అనేటువంటి ఆ అగ్నిని ప్రతి హృదయంలోనూ వెలిగించటం నా ధ్యేయం. అది అందుకని నేను వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాను. ఈ ఉపన్యాసాలు, ఈ కార్యక్రమాలు, ఈ పురాణ ప్రవచనాలు, ఈ యజ్ఞాలు, ఇవన్నీ దేనికి అని అంటే, ఇవాళ ఇక్కడ ఒక 200 మంది ఉంటే ఇందులో నుంచి ఒక 20 మంది అయినా తీవ్ర సాధకులు అవుతారా, అది చూస్తూ ఉంటాను నేను. ఇక్కడ ఎవరైనా మంచి సాధకులు అయ్యే అవకాశం ఉన్నవాళ్ళు కనిపిస్తున్నదా, వాళ్ళ సూక్ష్మ శరీరాలు ఎట్లా ఉన్నాయి, ఎవరైనా ఉంటే వాటి లక్షణాలు తెలుస్తాయి. కనుక ఆ మార్గం మొదట్లో చెబుతాము. మీరు జపం చేయండి, మీరు యజ్ఞములు చేయండి, మీరు ధ్యానములు చేయండి, మీరు తపస్సు చేయండి. ఎందుకంటే వాటి వల్ల ముందు భౌతికంగా లౌకికంగా ఉన్న కష్టాలు కొన్ని పోగొట్టుకోవచ్చు. ఆ పోగొట్టుకుంటే దానివల్ల దేవత యందు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగిన వాళ్లలో కొంతమంది అయినా మరొక మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది అక్కడ ఆగిపోతారు, 100కి 90 మంది అక్కడ ఆగిపోతారు. మాకు ఈ పని కావాలండి, ఆ పని కావాలండి, అదండి, ఇదండి, ఉద్యోగం అండి, వివాహం అండి, సంతానం అండి, ఇవి అడుగుతారు. సహజం, మానవ సహజం. ఎవరికైనా అవసరాలు ఉంటే అవసరాలు లేనివాడు ఎవడు లేడు. అందులో తప్పు కూడా ఏమీ లేదు. దాంట్లో ఆ అవసరాలు తీరాలా. అవసరాలు తీరుస్తూ ఈ దేవత అవసరం తీర్చింది, ఈ హోమం చేస్తే ఈ పని వచ్చింది, ఈ జపం చేస్తే ఈ కార్యం సిద్ధించింది అన్నప్పుడు కొంతన్నా దేవత మీద నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగిన వాళ్ళలో కొందరు మరింత ముందుకెళ్తారు, మరింత సాధకులైతారు, మరింతగా తపస్సు చేస్తారు. ఈ మంత్రం చేసి స్వామివారు చెప్పారు, ఇది చేస్తే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, ఈ దేవత అన్ని పనులు చేసి పెడుతుందన్నమాట, నేను మరింత చేసి నేను కూడా ఇతరులకు ఎందుకు ఉపకరించకూడదు? నాకు కావలసింది అది. అటువంటి వాళ్ళు తయారు కావాలి. అందుకే మా ఆశ్రమంలో నిరంతరం యజ్ఞాగ్ని వెలుగుతూనే ఉంటుంది. సాధకుల చేత లక్షలు కోట్లు జపం చేయిస్తూ ఉంటాము. 100 మంది వస్తారు, అందులో 10 మంది తీవ్రంగా చేయటం మొదలు పెడతారు. రండి, చెయ్యండి. మాకు ఇళ్లలో అవకాశాలు లేవండి, మేము అవకాశాలు కల్పిస్తున్నాం ఆశ్రమంలో, మీకు ఇబ్బందులు లేదు, హాయిగా వచ్చి చేసుకోండి, కుర్తాడం రండి, గుంటూరు రండి, అన్ని విధాలైన అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి పిలుస్తూ ఉంటాను. అందుకే ఎందరో వచ్చి అతి తీవ్రమైన సాధనలు చేస్తున్నారు, మంచి దివ్యమైన అనుభూతులను పొందుతున్నారు. ఒకటే 100 ఉపన్యాసాలు చేయలేని పని, ఒక 100 పురాణ ప్రవచనాలు చేయలేని పని. ఒక్కసారి ఒక్క వ్యక్తికి కాస్త అనుభూతి కలిగితే, కళ్ళు మూసుకుంటే కాస్త వెలుగు కనిపిస్తే అంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది? అది కావాలా?